సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 31వ తారీఖు లగాయతు ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మేషరాశి యందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది. బుధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే కన్యా రాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు కుజ, శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. మీనరాశి యందు రాహువు, శుక్రగ్రహము, ఈ రెండు గ్రహాలతో పాటుగా రవిగ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర, కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి శని, కుజగ్రహాల యొక్క యుతితో పాటుగా చంద్రుడు కూడా ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి వక్రించి ఉన్నటువంటి బుధగ్రహము, గురుగ్రహము, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రవి, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ వారంలో బుద్ధి చాంచల్యము అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. అనగా ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలో తెలియక కొంత గందరగోళంతో ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అంతేకాక గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత అధికమైనటువంటి ఖర్చు ఉండడానికి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానచలనము, ప్రయాణములు, ఉద్యోగపరంగా వేరే ప్రాంతం యొక్క సంచారము, అలాగే ఇంటి యందు కాక అన్యత్రా ప్రాంతాల యందు నివాసం ఉండేటువంటి స్థితిగతులు ఇవి మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడ రిపోర్భయం అన్నది శాస్త్రం. అనగా 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ రవి కానీ, రాహువు కానీ, లేదా శుక్రుడితో కలుపుకున్నటువంటి ఈ 2 గ్రహాల వల్ల ఏదో ఒక ఆలోచన వల్ల సతమతం అవుతూ నిద్ర పట్టనటువంటి పరిస్థితి, కుటుంబ పరిస్థితులను ఆలోచించడం వల్ల, లేదా తోబుట్టువులతో వచ్చేటువంటి సమస్యల వల్ల, లేదా మీ గౌరవానికి జరిగినటువంటి భంగం వలనో, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మేషరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆలోచనలతోటి ఎక్కువగా నిద్ర పట్టకుండా కొంత రాత్రిపూట కూడా ఏదో ఒక రకంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఈ వారం మనం చూడవచ్చు. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి విషయం, ఉద్యోగస్తులకి మేషరాశి వారికి ఈ వారం కొంత పని భారం అధికంగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాల నుండి మీరు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా పై అధికారుల యొక్క మార్పు ద్వారా వారి యొక్క మన్ననల్ని పొందేటువంటి విధంగా మీరే కొంత ఓవర్ టైం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా పని భారం పెరుగుతుంది, పని వేళల్లో మార్పులు ఉంటాయి, ఎక్కువ సమయాన్ని పనిలో గడుపుతూ ఉంటారు. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉన్నది. జన్మరాశి యందు బుధగురులు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత ఏకాగ్రత భంగానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతను కలగజేస్తుంటుంది. అంటే చిత్రభ్రమణం అంటారు. లేనిది ఉన్నట్టు, జరగబోయేది ఇంకా ఏదో చెడుగా జరుగుతుంది అని ఊహించుకుని బాధపడుతూ ఉంటారు. ఆ మానసిక బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో శని కుజుల యొక్క సంచారం అది చాలా తీవ్రమైనటువంటి సమస్య.
గత కొద్ది వారాలుగా ఉన్నది. భాగ్యస్థానమందు రవి శుక్ర రాహువుల యొక్క కలయిక, అలాగే దశమ కేంద్రంలో గురు బుధుల యొక్క యుతి, బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే కేవలం చంద్రబలం మాత్రమే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల అదృష్టం కొంత తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి అష్టమంలో కుజశనుల యొక్క కలయిక, నానా కార్య విరోధ స్యాత్ అన్నారు. అంటే ఏ పని తలపెట్టినా కూడా అది చాలా నెమ్మదిగా, మందకొడిగా, అసలు ఇది అవుతుందా అవ్వదా అనేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే కోపము, ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఏ పనైనా కూడా చాలా తొందరగా పూర్తి చేయాలని మీరు అనుకుంటూ ఉంటే కంగారుకి తగ్గట్టుగానే ఆ పని అంతా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. దీనివల్ల కొంత మానసిక అశాంతి ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా అంత సరైనటువంటి నిర్ణయాలు కాదు. ప్రత్యేకించి ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఉద్యోగ మార్పు కానీ, వ్యాపార మార్పు కానీ, లేదా కొత్తగా వ్యాపారం పెట్టేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అవి వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కొత్తగా కొనేటువంటి ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, లేదా ఎవరి నమ్మకం పైనైనా సరే మీరు ఇచ్చేటువంటి డబ్బులు కానీ, వీటి పరంగా భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. భాగ్యస్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారం ఉన్నది కాబట్టి తత్ఫలితంగా కొంత అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు, లేపనాలు, బ్రాండెడ్ షర్ట్లు లేదా బ్రాండెడ్కి సంబంధించినటువంటి వస్తువులు, వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బున్నా లేకపోయినా అవసరమైతే అప్పు చేసైనా సరే కొన్ని రకాలైనటువంటి వస్తువులు, కార్లు, మరి ఏ ఇతరత్ర వాహనాలని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు అయితే కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార మార్పుకి లేదా వ్యాపారంలో చేసేటువంటి విస్తరణకి ఇది మంచి సమయం కాదు. సాధారణంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని కల్పిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తోంది. ప్రత్యేకించి ఈ రాశికి సప్తమంలో శని కుజుల కలయిక, అష్టమంలో ఎక్కువ కూడుకున్నటువంటి గ్రహాలు, భాగ్యంలో గురుడు తప్పితే అనుకూలించినటువంటి స్థితిగతులు. ఇక్కడ కేవలం సింహరాశి వారి యొక్క బలమంతా కూడా గురుగ్రహం మీదే ఆధారపడి ఉన్నది. గురుని యొక్క భాగ్యస్థాన స్థితి అనగా ఈ రాశి వారు ఆర్జించినటువంటి పూర్వపుణ్యం ఏదైతే ఉన్నదో, భగవంతుడికి చేసినటువంటి సేవ ఏదైతే ఉన్నదో, అలాగే పరులకి చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉన్నదో అదే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అష్టమ స్థానంలో, అష్టమంలో ఇబ్బంది పెట్టేటువంటి రాహుతో కలిసి ఉండడం, సప్తమంలో శని కుజులు ఉండడం, అలాగే భాగ్యమందు బుధుడు ఉండడం, ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థితిగతులు. అసలు ఈ సందర్భంలో ఏం చేసినా కూడా అంత కలిసి రాదు. ఎంత సంపాదించినా అది ఖర్చుకు పోతూ ఉంటుంది. సంపాదన మాత్రం కనబడుతూ ఉంటుంది, ఖర్చులు మాత్రం కనబడవు. అలాగే కొంత ఆత్మవిశ్వాస లోపము అనేటువంటిది ఈ రాశి వారిలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆ అనారోగ్య సమస్యల వల్ల ఉత్సాహం లేకపోవడము, నీరసంగా ఉండడము, అలాగే జడత్వము, ప్రతి పనిని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం, ఏదైనా దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఉంటే కష్టపడి ముందుకు సాగుతూ ఉండడం, అనుకోనటువంటి విధంగా ఏవో అవాంతరాలు వస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారు చూడవచ్చును. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే జేబులో డబ్బులు కూడా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి వ్యతిరేకమైనటువంటి విధానాలను కలిగి ఉంటారు. మీరు ఏది చెప్తారో వారు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఏ చిన్న మాట మాట్లాడినా గొడవలు అవుతూ ఉంటాయి. దీనివల్ల వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహువు, రవి కూడాను అటు వేడి చేసేటువంటి వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారంటే ఎండ దెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థికంగా ఇబ్బంది లేదు కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మాత్రం చాలా బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి గుర్తింపు, ఉద్యోగంలో ఎదుగుదల, స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత దెబ్బతింటూ ఉంటారు, కొంత మోసపోతూ ఉంటారు. అలాగే విద్యార్థులకి సమయం కొంత ప్రతికూలంగా ఉన్నది, ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైన సమస్యలను కలగజేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు శని కుజులు ప్రధానమైనటువంటి యోగ్యమైనటువంటి గ్రహాలు. ఆ తదుపరి చంద్రుని యొక్క బల సంపత్తి ఈ కన్యా రాశి వారిలో ప్రధానంగా ఉన్నది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిరాహువులు, అష్టమంలో ఉన్నటువంటి బుధుడు, అష్టమంలో వక్రించి ఉన్న బుధుడు గురుడు, ఈ రెండు గ్రహాలు కూడా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తాయి. మరీ ముఖ్యంగా రాస్యాధిపతి బుధుడై ఉండి వక్రించి అష్టమంలో ఉన్నప్పుడు, అది శత్రువు యొక్క క్షేత్రమైనప్పుడు అనుకోని విధంగా ఆపదలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అనగా స్వయంకృతాపరాధాలు, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు వెళ్ళి కలగజేసుకుంటూ ఉండడము, అలాగే అనుకోని విధంగా మీరు కొంత ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితులు స్వాభావికంగా ఈ గ్రహస్థితి వల్ల మీకు జరిగేటువంటి విషయాలు. ప్రత్యేకించి అతి కోపం వల్ల లేదా అతి సంతోషం వల్ల, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల బాధపడేటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వారిలో ప్రధానంగా చూడవచ్చు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏమీ ఉండవు. ఉన్నటువంటి వల్ల భాగస్వామ్యానికి సంబంధించి, అనగా అటు జీవిత భాగస్వామితోనూ వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారంలోనూ కించిత్ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సప్తమంలో ఎప్పుడైతే రవిరాహువులు కలిసి ఉంటారో మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వారు తోబుట్టువులు అవనివ్వండి, కుటుంబ సభ్యులు అవనివ్వండి, బంధువులు అవనివ్వండి, మిత్రులు అవనివ్వండి, సమయం కోసం ఎదురు చూసి వారు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విదేశీయానానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ పరంగా ఈ వారం మంచి ఫలితాలని ఆర్జించవచ్చును. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి గ్రహ సంపత్తి చాలా బాగున్నది. భాగస్వామ్య వ్యాపారాలు మినహాయించి మిగతా వ్యాపారాలన్నీ బాగుంటాయి. విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఆనందదాయకంగా ఉండడానికి, వారికి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠ స్థానంలో భృగు షట్క దోష కారకునిగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటే, అదే స్థానమందు రాహువు, రవి, రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉండగా, పంచమంలో శనికుజుల యొక్క యుతి. ఈ పంచమంలో శనికుజులు ఎప్పుడైతే ఉన్నారో సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపుతారు. ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ లేదా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, విద్యుత్తుకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవి సంతానానికి ఏర్పడడానికి, అలాగే ఎండ దెబ్బ తగులుతూ ఉండడం, అంతేకాక ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి మార్పుల ద్వారా సంక్రమించేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు సంతానానికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి.
అటు ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ రెండిట్లోనూ కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సాంకేతికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని సాధించగలుగుతారు. అనగా కొత్తగా వచ్చినటువంటి గ్యాడ్జెట్స్ని కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ కొనుక్కోగలుగుతారు, వాడగలుగుతూ ఉంటారు. వాహనాలను కొనుగోలు చేయడము, బంగారాన్ని కొనుగోలు చేయడము, వస్తువులు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు శత్రువుల యొక్క పరిస్థితులపై సమీక్షను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఉన్నతమైనటువంటి పదవీ యోగానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషను, స్థిరత్వాన్ని సంపాదించడానికి చేసేటువంటి చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబస్తుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపార పరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి వైక్లభ్యానికి కారణమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఉండడం, అలాగే గొడవపూరితమైనటువంటి ధోరణి ఎక్కువగా ఉంటూ ఉండడం, కోపం అధికంగా ఉంటూ ఉండడం అనేటువంటి విషయాల్ని స్త్రీలలో అధికంగా చూడవచ్చు. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి లాభస్థానమందు సంచారం చేస్తూ ఉండడం, దశమ కేంద్రంలో రవి రాహువులు దిగ్బలయుక్తులై అయి ఉంటూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు బలంగా ఉంటారో దానివల్ల బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని పగడ్బందీగా చూసుకోగలుగుతారు మిథున రాశి వారు. అంతేగాక మీ యొక్క ఎదుగుదలని ఎవరైతే అడ్డుకుంటూ ఉన్నారో లేదా జీవితంలో ఒకానొక స్టేజ్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరైతే దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారో వారు ఇప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉండడం, మీ యొక్క సమయం వచ్చింది అని మీరు భావించి వారి యొక్క ఫలితాలని లేదా వారి యొక్క ప్రవర్తనని చూసి కొంత ఆనందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కర్మ ఫలితం ఎవరికి వారు అనుభవించవలసి వస్తుంది. గతంలో మిమ్మల్ని బాధించినటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు, వారి కుటుంబ సభ్యులైనా బయట వారైనా సరే వారు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహ సంపత్తి ద్వారా బాధపడడానికి అవకాశం ఉంటుంది. అనగా శత్రువులపై పూర్తి స్థాయిలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడము, అలాగే కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడము, పొందినటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఏదైతే ఉన్నదో అది మిథున రాశి వారికి ఈ వారం ప్రధానంగా లభిస్తూ ఉంటుంది. ఆ లభించినటువంటి సపోర్టు, మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి కొంత ఆత్మస్థైర్యంగా ఉండగలుగుతుంది. ఫలానా వాళ్ళు మన వెనకాల ఉన్నారు అనేటువంటి ఆలోచనతోటి చాలా ధైర్యంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి విజయాలను సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా మిథున రాశి వారి యొక్క పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్లకి, గుర్తింపుకి, ఏదైనా కొంత అవార్డులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార పరంగా చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితాలకి దారితీయడం ఈ గ్రహస్థితిలో చూడవచ్చు. విద్యార్థులకి గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. మంచి ఫలితాలను సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉద్యోగ వ్యాపారాలలో ఎప్పటికప్పుడు విజయాన్ని సాధించేలా చేస్తుంది. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానంలో 3 గ్రహాలు కలిసి ఉండడం చాలా అదృష్టంగా మనం చెప్పవచ్చును. అందులోనూ లాభంలో రాహువు కానీ, రవి కానీ, శుక్రుడు కానీ చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అయితే వ్యయస్థానమందు బుధుడు కానీ, వక్రించి ఉన్నటువంటి బుధుడు ప్లస్ గురుగ్రహం, ఈ 2 గ్రహాలు ఉండడం వల్ల కొంత స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. అనగా పెద్దవారు చెప్పినటువంటి విషయాన్ని తలకెక్కించుకోకుండా సొంత ప్రయత్నాలు చేయడం వల్ల చాలా కష్టపడుతూ ఉండడం, రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసి రావడము, అలాగే కొంత మెయింటెనెన్స్ మనది కాని దానిని మనదిగా చూపించుకునేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేయడానికి వృషభ రాశి వారు తాపత్రయపడుతూ ఉంటారు. 10 మందిలోనూ మనం తక్కువగా ఉండకూడదు, మనకి కూడా డబ్బు ఉంది లేదా పరపతి ఉంది లేదా మరి ఏ ఇతరత్ర హోదా ఉంది అని చూపించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్లే కొంత అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి లాభస్థానంలో రవి, రాహు, శుక్రగ్రహాల యొక్క కలయిక ఐశ్వర్యానికి సంకేతం. మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో వస్తూ ఉండడం, ఆరోగ్యం బాగుండడం, అలాగే లగ్జరీగా చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండడం, మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కువగా వినియోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడ్డాయి. అయితే ప్రయాణాలు ఎక్కువగా ఎప్పుడూ చేయనటువంటి విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచి విషయాలకే జరుగుతూ ఉంటాయి. అదొక శుభవార్తగా చెప్పచ్చు. అయితే దశమ కేంద్రంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తో శనికుజుల యొక్క సంచారము, చంద్రుడితో కలిపి ఉన్నటువంటి శనికుజులు మానసికమైనటువంటి భీతిని కలగజేస్తారు. ఉద్యోగపరంగా ఏదైనా సమస్య వస్తుందేమో, లేదా ఉద్యోగంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాలేమో, లేదా పై అధికారితో ఏదైనా సమస్య వస్తుందేమో, లేదా మనం పనిచేసేటువంటి ప్రాంతంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి భయం మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా ఈ మానసిక భయం మాత్రం ఈ రాశి వారిని వెంటాడుతూనే ఉంటుంది. అది ఈ వారంలో ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఇక కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్యం కానీ ఈ వారం వృషభ రాశి వారికి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తోబుట్టువులతో ఉండే సంబంధాలు లేదా ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సంతాన పురోగతి కనబడుతూ ఉన్నది. అలాగే వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపార లాభానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లేదా మరి ఏ ఇతరత్ర పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, ఆనందంగా ఉండేటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనికుజులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తూ ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి రవి, రాహువులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అయితే షష్ఠ స్థానమందు బుధుడు కానీ, పంచమంలో శుక్రుడు కానీ, తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు కానీ, ఈ గ్రహాల యొక్క అనుకూలత గత వారంలో కూడా ఈ గ్రహాలు యోగించాయి. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే పరిస్థితుల్లో ఏవి కూడా పెద్ద మార్పులేమి ఈ వృశ్చిక రాశి వారిలో కనబడడం లేదు. ప్రత్యేకించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో గ్రహస్థితి ప్రారంభమవుతూ ఉంటే బుధవారం నాటికి కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. పనుల్లో తలమునకలై ఉంటూ ఉండడం, శరీర సౌఖ్యం లేకుండా ఉండడం, అనగా నిరంతరం కూడా శ్రమిస్తూ ఉండడం, దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడం, అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి రావడం, ఆకస్మికమైనటువంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొనవలసి రావడం, దీనివల్ల అటు డబ్బు ఖర్చు, శ్రమ, కష్టము ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి.
అటు తోబుట్టువుల తాలూకు, అన్నదమ్ముల తాలూకు, అలాగే కుటుంబ సభ్యుల తాలూకు, బంధువుల తాలూకు వారి యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రతి చిన్న పని కూడా, ప్రతి చిన్న ఫంక్షన్లో కూడా స్వయంగా మీరే ముందుండి నడిపించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక భయం ఉంటూ ఉంటుంది. అది వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల స్వాభావికంగా ఏర్పడేటువంటి విషయం. అయినప్పటికీ ఈ చెడు ఫలితాలన్నింటినీ కూడా దాటగలిగేటువంటి విధంగా షష్ఠ స్థానంలో బుధుడు, పంచమంలో శుక్రుడు ఎప్పటికప్పుడు ఉపయుక్తంగా ఉంటారు. ఎటువంటి విపత్తు వచ్చినా తొందరగా వాటి నుండి బయటపడతారు. అనారోగ్య సమస్య వస్తే గమ్మున రికవరీ అవుతారు. ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయినా మీకు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. వారు అన్ని పనులు కూడా మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం కొంత తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి గ్రహ సంపత్తి కొంత వ్యతిరేకంగా ఉన్నది. అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం వల్ల ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనికుజులు అద్భుతమైనటువంటి ఫలితాలకి కారకులు. చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమంలో బుధుడు, చంద్రగ్రహం, అలాగే పంచమంలో గురుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఇలా యోగించేటువంటి గ్రహాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. అయితే దీనివల్ల మానసిక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. మనసు రాయిలా మారుతూ ఉంటుంది. కొన్ని విషయాలకి చలించరు. ఏం జరిగినా నా ధోరణి ఇదే అనుకునేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటారు. కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రులు లేదా తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు ధనురాశి వారికి లభిస్తూ ఉంటాయి. అంతేకాక విద్య, ఉద్యోగము, వ్యాపారం లాంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నూతన గృహప్రవేశాన్ని చేసేలా చేస్తారు. కొత్త ఇంట్లోకి మారడం, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఎదుగుదల, స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు, అలాగే ఉద్యోగపరంగా ప్రమోషను, గుర్తింపు, అవార్డులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ధనురాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ, లేదా మీకు మీరుగా చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో రవిరాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ ధనురాశి వారికి ఈ కలయిక వల్ల అనుకున్నటువంటి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో తండ్రి తరఫు బంధువుల దగ్గర నుండి కొంత మాట పట్టింపులు కానీ, విభేదాలను కానీ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల ఈ వారంలో కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని ఇస్తుంది. ఉద్యోగము, వ్యాపారము చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి తృతీయ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం, చతుర్థ బంధువు ఉన్నటువంటి బుధగ్రహం, వక్రించినటువంటి బుధుడు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే రెండవ స్థానంలో శనికుజుల యొక్క కలయిక, సదాక్లేశం వృధా వైరహ అన్నారు. అలాగే స్వధార స్వసుత క్లేశ అన్నారు. అనగా
సొంత ప్రయత్నాలు, స్వయంకృతాపరాధాలు అవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎవరి సపోర్ట్ లేకుండా మనం ఓన్గా వెళ్ళాలి, ఏదో సాధించాలి, లేదా పెద్దల సహకారం అక్కర్లేదు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోమనేటువంటి మొండి ధోరణిలో ఎవరైతే మకర రాశి వారు వెళ్తారో వారు దెబ్బతింటారు. మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో మీకు కావలసినటువంటిది ఒక ప్రాపర్ గైడెన్స్, గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఏదైనా ఒక పని చేసే ముందు మీకున్నటువంటి ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి వారి దగ్గరికి, లేదా తండ్రి దగ్గరికి, లేదా కులగురువు దగ్గరికి, ఇలా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓ మంచి సలహా తీసుకుంటే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాబోయేటువంటి కాలంలో పంచమ గురుని యొక్క సత్ఫలితాలని అందుకోవడానికి ఈ వారము వచ్చే వారము కూడా గురువుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉండాలి. తగిన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. అంతేగాక కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు బుధుడు ఉండడం వల్ల గృహ, వాహన, వస్త్ర, వస్తు, బంగారానికి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కోపంగా మాట్లాడడం, మాట విసరడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి స్వయంకృతాపరాధాలుగా మనం పరిగణ చేస్తాం. అవి మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కష్టం ఎక్కువగా ఉంటుంది, అయితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. మనోవేదన, మనకి నచ్చినటువంటి పని చేయలేకపోయామైనటువంటి బాధ మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాభానికి, పెట్టుబడికి తగ్గ లాభం వస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు కుటుంబ సమస్యలు తగ్గుతాయి, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశి ఎందే కుజశనుల యొక్క సంచారం అదే తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది. దీనివల్ల జ్వరం, ఖడ్గవ్రణం చైవ తేజోహానిర్మతిర్భ్రంశ అన్నది శాస్త్రం. కోపంలో ఏం చేస్తామో మనకి తెలియదు. కొన్ని సందర్భాలలో పట్టుదలకు పోయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఎండదెబ్బ తగలడానికి అవకాశం ఉన్నటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి. కాబట్టి ఎండదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల ప్రభావితం చెంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఈ రాశికి చెందినటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అనుసరించాలని, మీ మాట వినాలని ఉండేటువంటి కొంత ఆధిపత్య ధోరణి ఏదైతే ఉన్నదో అది ఈ వారం అంత సాగదు. ఇతరులు చెప్పినట్టు ప్రవర్తించవలసి ఉంటుంది, లేదా కాలానుగుణంగా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కొంత మానసికంగా కొంత అసంతృప్తి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే 2వ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాక్స్థానమందు శుక్రగ్రహమే ఉండడం లౌక్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తిని ఇస్తారు. అంటే అసహనంగా, కోపంగా ఉన్నది బయటికి తెలియనివ్వరు. చాలా చక్కగా వాటన్నిటిని కూడా మేనేజ్ చేయగలుగుతారు. అయితే హీనత్వం, దుష్ట సంసర్గ, చెడు సావాసాల వల్ల జోదంలోనూ కొంత ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కుంభరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక 3వ స్థానమందు గురుబుధుల యొక్క యుతి అటు తోబుట్టువులతోటి సఖ్యతను పాడు చేసేటువంటి విధంగా, లేదా తోబుట్టువులకి మీకు మధ్యలో కొంత గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేటువంటి విధంగా అవకాశం ఉన్నది. ఆ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారంలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. కొంత పక్కవారి పని కూడా మీరు చేయవలసి ఉంటుంది. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. విద్యార్థులకి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి.
కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ హనుమాన్ అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ చాలా మంచిది చదువుతూ ఉంటే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవి, రాహు, శుక్రగ్రహాల యొక్క యుతి, వ్యయస్థానమందు ఉండకూడనటువంటి 2 గ్రహాలు కుజశనుల యొక్క యుతి, 2వ స్థానమందు బుధ గురుల యొక్క యుతి. అంటే దాదాపుగా 7 గ్రహాలు మీ రాశి చుట్టూనే ఉన్నాయి. చంద్రుడు కూడా వారం చివరిలో మీ రాశి దగ్గరికి వస్తారు. వెరసి 8 గ్రహాలు 12, 1, 2 స్థానాల్లోనే ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు కాకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి వ్యయమందు శనికుజులు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ఆరోగ్యపరమైన సమస్యలు రావడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పీడకలలు వస్తూ ఉండడం, పావులు కల్లోకి రావడం, లేదా విద్యుత్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ లేదా పై అధికారుల వల్ల కానీ రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉండడం. అలాగే దేహార్తిచిత్త సంతాప, బుద్ధి చాంచల్యం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకుని వాటిని సవ్యంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. దీనివల్ల చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల అటు కాలాతీతం అవుతుంది, మీ మీద కొంత చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అలాగే కావాలని మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. నీలాపరిందలు రావడానికి అవకాశం ఉంటుంది. మానహానిర్మనక్లేశ కృష్యర్ భోజన పల్పస, అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. సమయానికి తిండి తినరు, సమయానికి పడుకోరు, గొడవపూరితమైనటువంటి ధోరణి ఉంటుంది. అసహనం, అసంతృప్తి 2 ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. ఈ వారంలో వీటన్నిటినీ కూడా చూడవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ప్రత్యేకించి చర్మం పైన రకరకాలైనటువంటి ఇబ్బందులు, చర్మ సంబంధిత సమస్యలు, బరువు పెరుగుతూ ఉండడం, వ్యాయామానికి సరైనటువంటి సమయాన్ని కేటాయించుకోలేకపోవడం లాంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కష్టే ఫలి, కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆర్థికమైనటువంటి లోటు లేదు, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం గ్రహ సంపత్తి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి పోటీ పరీక్షలలో. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను సూచిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఎండదెబ్బ తగలడానికి, సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన అధికంగా చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.